నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు లేకపోతే పంటి నొప్పి కారణం ఏదైతేనే ప్రతి దానికి యాంటీబయాటిక్ వాడడం అనేది మనలో చాలా మందికి అలవాటని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటాము. అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎపిడమిక్ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఏంటి అసలు? దీనివల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటుంటాయి? యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అంటే అబ్యూస్ చేయడం వల్ల ముందు అసలు మందులకు లొంగని పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయా? యాంటీబయాటిక్స్ వాడకం వల్ల తలెత్తే పర్యవసనాలు ఎలా ఉంటాయి? అండ్ ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏ సమస్యలకు అంటే ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలంటే ఇమ్యూనిటీని ఎలా పెంపొందించుకోవాలి? అసలు బాడీలో హెల్త్ని కానీ శారీరకంగా మానసిక హెల్త్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రిజమ్ ట్రీట్మెంట్స్ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉపయోగపడతాయి? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి ఆయుర్వేద పరిశోధకులు మరియు కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అండి, ఒక పెద్ద ఎపిడమిక్ అని కూడా అంటారు. అసలు ఒక మెడికల్ వరల్డ్లో ఒక పెద్ద బాంబ్ లాంటిది. అబ్సల్యూట్లీ. ఎందుకని? ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొత్తం అది ఎంత పెద్ద బాంబో తెలుసుకోవాలంటే జస్ట్ 2022లో 1.4 మిలియన్ 14 లక్షల మంది చనిపోయారు దీనివల్ల. 2023లో 23లో 2 మిలియన్ పీపుల్, అంటే జస్ట్ 1 ఇయర్లో 60% ఇంక్రీజ్ అయింది. అది హ్యూజ్ ఇంక్రీజ్ అనమాట. ఇంకోటి ఇది మొన్న రీసెంట్ రిపోర్ట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే రీసెంట్ రిపోర్ట్ 12th of October నాడు WHO రిపోర్ట్, ప్రపంచంలో ఉన్న 1 in 6 ఇన్ఫెక్షన్స్కి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది ఇప్పుడు. సో దీనిలో ఏంటంటే మనం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మీరు ఆల్రెడీ కారణాలు అని చెప్పేసారు, మేము చెప్పాల్సిందేం లేదు. అయితే అనవసరంగా ఓటీసీ లెవెల్లో యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. అండ్ మనకి మామూలుగా ఏమవుతుందంటే ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వైరసెస్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి డెఫినెట్గా యాంటీబయాటిక్స్ వాడాలి. దానిలో మళ్ళీ దానికి కొన్ని ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. వీటిలో అసలు ప్రాబ్లం లేదు అలోపతిలో. కాకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనము ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్లో ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుంది బికాస్ ఆఫ్ ద వైరస్ ఇట్ సెల్ఫ్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయినప్పుడు మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి, లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్కి మనం ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియా అంటాం, అవి మనం వాటి వల్ల, లేదా హాస్పిటల్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనలో. వచ్చి ఇన్ఫెక్షన్ కాజ్ చేయకుండా ఉండడానికి ప్రొఫిలాక్టిక్గా యాంటీబయాటిక్స్ పెడుతుంటాం డాక్టర్స్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అన్నమాట. అలానే అదే కాకుండా ఓటీసీ, అందరూ లెఫ్ట్ అండ్ రైట్ యాంటీబయాటిక్స్ వాడడం, ఓవర్ ది కౌంటర్లో ఆ యాంటీబయాటిక్స్ వాడడం, దానివల్ల ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు ఒక్కొక్క యాంటీబయాటిక్ 10 classes ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి. యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఇతర యాంటీసెప్టిక్స్ అని ఉన్నాయి. క్లోరాంఫెనికాల్, సెప్టిలిన్, ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్స్ అనమాట. అలానే యాంటీబయాటిక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన పెన్సిలిన్, మిరోపెనమ్స్, ఇవన్నీ దేర్ ఆర్ 10 classes ఆఫ్ యాంటీబయాటిక్స్. ఒక్కొక్క యాంటీబయాటిక్కి ఒక డ్రగ్ టార్గెట్ ఉంటుంది. అంటే మన బాడీలో టార్గెట్, లేకపోతే మైక్రోబ్లో టార్గెట్ ఉంటుంది. ఆ మైక్రోబ్లో ఒక పర్టికులర్ సైట్ని మనం అటాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బీటా లాక్టమ్ అంటున్నాం, ఒక పర్టికులర్ సైట్ని మనం అటాక్ చేస్తాం ఇది యాంటీబయాటిక్ ద్వారా. ఆ పర్టికులర్ సైట్లో ఏదర్ సెన్సిటివిటీ తగ్గినా, లేకపోతే దానిలో మ్యూటేషన్ అయిందనుకోండి, అప్పుడు ఆ సైట్ లేదు, ఇంకా మనం లేని సైట్ని టార్గెట్ చేస్తున్నాం. సో కంటిన్యూస్గా ఈ మ్యూటేషన్, జీన్ మ్యూటేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరీస్. దానివల్ల ఏమవుతుంది, ఇది మైక్రోబ్లో జీన్ మ్యూటేషన్ వలన ఏ సైట్ని అయితే మన యాంటీబయాటిక్ ద్వారా బ్యాక్టీరియాని చంపాలని, డెస్ట్రాయ్ చేయాలని మనం టార్గెట్ చేస్తున్నాం, ఆ సైట్ మారిపోతుంది జీన్ మ్యూటేషన్ వల్ల. అది వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇది కాకుండా మళ్ళీ ఆక్వాఫ్లోరా, ఆక్వాకల్చర్, ఇవన్నీ సెవరల్ మెథడ్స్ చెప్పారు మన వాళ్ళు బేసిక్గా. బట్ దిస్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అనమాట. సో దాంతో రెసిస్టెన్స్ పెరగడము, దాని తర్వాత మళ్ళీ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, 5 days 7 days థెరపీ అనేది, బేస్డ్ ఆన్ కల్చర్ సెన్సిటివిటీ. మీకు ఆల్రెడీ విని ఉంటారు అందరూ. సో ఆ సెన్సిటివిటీ చెక్ చేయకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వలన కూడా డెఫినెట్లీ కొంతమంది ఎలా ఉంటారంటే 1 day వేసేసుకొని వదిలేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ, మీరు అదే చెప్పబోతున్నారు. 5 day కోర్స్కి 2 days వేసుకొని వదిలేస్తారు. ఎగ్జాక్ట్లీ, అవును. దానివల్ల కర్ర పెరగదు, పాము చావదు. దాంతో రెసిస్టెన్స్ పెరుగుతుంది, వాడికి హాయిగా ఉంటుంది బ్యాక్టీరియా. ఇందులో వీఆర్ గివింగ్, అంటే మనకి మామూలుగా వినుంటాం మనం, చిన్న టాక్సిన్స్ బాడీలో ఇస్తూ
చాలామంది అంటే చాణక్యుల వారి టైంలో అలా ఆయన విషకన్యలు తయారు చేశారని చెప్పి అట్లా ఆ విషయమే మందు అయిపోతుంది వీటికి, యాంటీబయాటిక్స్కి, ఐ మీన్ మైక్రోబ్స్కి. సో దే థ్రైవ్ ఇన్ దాట్. దాంతోపాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. యాంటీబయాటిక్స్తో మనము మైక్రోబియాని మాత్రమే, బయట ఉన్న మైక్రోబ్ని మాత్రమే టార్గెట్ చేయాలి, మన బాడీలో ఉన్న మైక్రోబ్స్ని కూడా టార్గెట్ చేస్తాం. దానివల్ల మన ఓన్, ఎందుకంటే మన బాడీలో ఉన్న గట్ ఫ్లోరా అనే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈ గట్ ఫ్లోరా కూడా చనిపోతూ ఉంటాయి దానివల్ల. సో వాటిని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయలేదనుకోండి, వాటి వల్ల వచ్చిన మైక్రో న్యూట్రియంట్స్, సెవరల్ సప్లిమెంట్స్ మనకి ఫ్రీగా ఈ మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాని, గట్ ఫ్లోర్ అనేది తయారు చేస్తుంటాయి. అవి కూడా ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో అవి లేకపోవడం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోతుంది యాంటీబయాటిక్స్ వల్ల. ఆల్రెడీ మనం టీబీ లాంటి కండిషన్స్ చూస్తున్నాము. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అనే వెరైటీ, దానికి అసలు అది చాలా ట్రీట్ చేయడం కూడా కష్టతరం అవడం. అంటే అలాగే ప్రతి చిన్న కండిషన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మందులకి లొంగని పరిస్థితులు అంటారా? డెఫినెట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అది ఎందుకంటే వాటికి ఏదో ఒక టైంలో ఈ పర్టికులర్ జీన్ మ్యూటేషన్ ద్వారా రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ వల్ల మనకు ఉన్న క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ సరిపోక కొత్తవే కనిపెడుతూనే ఉండాలి. వాటిలో ఉన్న జీన్ మ్యూటేషన్స్ ఏం జరుగుతున్నాయి కనుక్కొని వాటికి సరిపడా ఆ టార్గెట్ని, ఆ పర్టికులర్ జీన్ ఏదైతే చేంజ్ అయిందో, లేదా ప్రోటీన్ చేంజ్ అయిందో, యాంటీజెన్ చేంజ్ అయిందో, దాన్ని మనం మళ్ళీ మార్చే విధంగా, లేకపోతే దాన్ని టార్గెట్ చేసాక కొత్త యాంటీబయాటిక్స్ తీసుకురావాలి. సో అందుకని ర్యాండమ్గా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం అయితే రాంగ్, డెఫినెట్లీ రాంగ్. మరి చిన్నప్పటి నుంచి పిల్లలకి తొందరగా సిక్ అవ్వకూడదని కేర్ తీసుకునే పేరెంట్స్ కూడా ఎక్కువ వాడితే ఇంకా పిల్లలకి మరీ పరిస్థితులు దారుణంగా ఉంటాయని అనుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్లీ మనము ఇండికేషన్ లేకుండా డాక్టర్ యొక్క కేర్లో కాకుండా మన ఓటీసీ మార్గంలో కనుక చేయడం వల్ల, ఇండియాలో అయితే అది మనకి లెఫ్ట్ అండ్ రైట్ యాంటీబయాటిక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కొంటుంటారు, వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్లీ ఇది పెద్ద ఎపిడమిక్ మీరు అన్నట్టు. డెఫినెట్లీ అంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అప్రోచ్ గురించి మీరు చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ ఆయుర్వేదం అండ్ అలోపతి, ఆల్రెడీ మీరు కార్డియాక్ సర్జన్ కాబట్టి అసలు ఇన్ జనరల్గా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ ఎలా చేసుకోగలరు అంటారు? ఇప్పుడు చూడండి, మన ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కనుక కరెక్ట్గా పనిచేస్తే మన బాడీలో యాక్చువల్లీ మన బాడీలో 10 లక్షల కోట్ల హ్యూమన్ సెల్స్ ఉంటే 20 లక్షల కోట్ల బ్యాక్టీరియాస్ ఉన్నాయి మన దగ్గర. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కనుక ఓవర్సీ చేయకపోతే ఈ బాడీ అండ్ బ్యాక్టీరియా మధ్యలో ఉన్న బ్యాలెన్స్ని రెస్టోర్ చేయలేం మనం. ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ద వన్ దట్ ఈస్ ఓవర్సీయింగ్ ద బ్యాలెన్స్ అన్నది, యాక్షన్ ఆఫ్ మన ఓన్ బ్యాక్టీరియా మన మీద అటాక్ చేయకుండా. వాటి వల్ల వాటికి మనం ఫుడ్ పెడుతూ ఉంటాము, వాటి వల్ల మనకు కొన్ని సప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్, B5 అని, B7, Q17, క్వర్సిటీన్, ఇట్లాంటివి మనకి ఫ్రీగా దొరుకుతాయి. సో ఆ బ్యాక్టీరియాని ఓవర్సీ చేసే పని ఇమ్యూన్ సిస్టమ్ది. సో ఇమ్యూన్ సిస్టమ్ నన్ను అడిగితే కనుక, అంటే ఆయుర్వేదం నుంచి మనం తీసుకున్న లెసన్స్ ఏంటంటే, ఆయుర్వేదంలో చాలా డీప్గా ఇమ్యూన్ సిస్టమ్ స్టడీ చేశారు. ఇమ్యూన్ సిస్టమ్ని వ్యాధి క్షమత్వము, వ్యాధి బల నిరోధత్వము, అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అండ్ ఆల్సో యాంటీబయాటిక్ కేర్. దానిలో మళ్ళీ చాలా క్లాసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చెప్పారు. క్రిమిఘ్న, క్రిమినాశిని, క్రిమి రోధిని, కీటమర్ధిని ఎంచుకుంటూ డిఫరెంట్ క్లాసెస్ అనమాట. యాంటీసెప్టిక్స్, ఏసెప్టిక్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ పారాసైటిక్ అని చెప్పి 4 క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్, వాటిలో మళ్ళీ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ మెన్షన్ చేశారు. సో వీటిని కూడా చాలా వరకు అవసరం లేదని చెప్తూ ఉంటారు అందులో, ఆయుర్వేదంలో ఏదైతే చరక సంహిత మనం చదివితే కనుక చికిత్సా స్థానంలో. మరి ఎలా మన బాడీ బ్యాక్టీరియాని మన మీద అటాక్ చేయకుండా మనల్ని మనం ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు అంటే, దీనికి వ్యాధి క్షమత్వము అని ఒకటి ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ ఎ డిసీజ్ ఈజ్, అది ఇమ్యూన్ సిస్టమ్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అది పెంచడానికి మన దగ్గర చాలా రసాయనాలని కూడా చెప్పున్నారు. మళ్ళీ రసాయనాలు అంటే యాంటీ ఏజింగ్ డ్రగ్స్ అని ఒక క్లాసిఫికేషన్ ఉంది. అలానే ఇమ్యూన్ బూస్టర్స్ అనమాట ఇవి. కానీ ఇమ్యూన్ బూస్టర్స్ మనం అంటున్నాం, కానీ ఆ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అని అనాలి. ఎందుకంటే ఈ వాత, పిత్త, కఫ అనేవి ఇమ్యూన్ సిస్టంలో, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అతిగా పనిచేస్తే అది వాతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల అర్థం చేసుకోవాలి. ఇమ్యూన్ సిస్టంలో కఫం ఉందనుకోండి, కఫ తత్వం కనుక ఇమ్యూన్ సిస్టంలో కలిసి ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ విల్ బికమ్ స్లగిష్. ఇమ్యూన్ ఫ్లేర్ అప్ ఎప్పుడు జరుగుతుంది? పిత్తం ఎక్కువ ఉంటే వలన. అంటే బ్రాడ్గా మా మోనోక్లోనల్, అంటే మన మోనోసైట్స్ అండ్ సెల్లో ఉంటాయి, మన బ్లడ్లో ఉంటాయి. ఆ మోనోసైట్స్లో వాత, పిత్త, కఫ మోడల్స్ క్రియేట్ చేయడం వల్ల మాకు ఇది అర్థమైంది. సో అందుకని
ఇమ్యూన్ సిస్టంలో వాతం పెరిగింది అనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ విల్ బికమ్ హైపర్ రియాక్టివ్. అప్పుడు అశ్వగంధ లాంటి, బల లాంటి, సిడా కార్డిఫోలియా అలాంటి హెర్బ్స్ వాడాలి. అదే గనక ఇమ్యూన్ సిస్టంలో కఫతత్వం ఉందనుకోండి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ స్లగ్గిష్, తులసి వాడాలి. ఇమ్యూన్ సిస్టంలో వాతం ఉన్నప్పుడు తులసి ఈజ్ కాంట్రా ఇండికేటెడ్. సో చూడండి, ఇంత ఇట్స్ అ వెరీ ఇంటిగ్రేటివ్, వెరీ అడ్వాన్స్ సబ్జెక్ట్. అకార్డింగ్ ప్రముఖ ఆయుర్వేద పరిశోధకులు మరియు కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోల్శెట్టి గారు మనతో ఉన్నారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మన డిసీజెస్, సాధారణ ఇన్ఫెక్షన్స్ కూడా యాంటీబయాటిక్స్కి లొంగకుండా ఎందుకు తయారవుతున్నాయి, అండ్ అసలు శారీరక మానసిక హెల్త్కి ప్రిజమ్ ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉపయోగపడుతుంది, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. అంటే జనరల్గా హోమ్ టిప్స్, మెంతులు కానీ, వేపాకు కానీ ఇలాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదండి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అవి పనిచేస్తాయి యాంటీబయాటిక్స్ లాగా? ఈ హోమ్ టిప్స్, హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మెంతులు ఏం చేస్తాయంటే, అంటే కొన్ని స్టడీస్లో మెంతుల వల్ల ఏ ఎఫెక్ట్ లేదని చూపించారు. అది ఎందుకో మళ్ళీ మాట్లాడదాం. కానీ ఆయుర్వేదంలో మెంతులు ఏం చేస్తాయంటే బ్లడ్లో కఫాన్ని తగ్గిస్తాయి. కఫతత్వం వల్ల ఏం జరుగుతుందంటే, మన బ్లడ్లో మోనోసైట్స్ అని ఉంటాయి, మీరు వినుంటారు, మీరు బయాలజీ స్టూడెంట్. మోనోసైట్స్ అనేవి మన బాడీలో ఫాగోసైటిక్ యాక్షన్, అంటే బ్యాక్టీరియా బాడీలోకి వచ్చినప్పుడు వాటి ద్వారా సెవరల్ మెకానిజమ్స్ ద్వారా బ్యాక్టీరియాని అంటే బ్యాక్టీరియాని అటాక్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే విధంగా మన మోనోసైట్స్ ఆపరేట్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో కఫము ఎక్కువ అయింది అనుకోండి, కఫతత్వం అనేది ఒకటి. అది ఏంటి అని అడగడం అంటే పెద్ద టాపిక్, అది మనం టచ్ చేయం. కానీ కఫతత్వం వలన స్లగ్గిష్నెస్ వస్తుంది. ఇఫ్ ద మోనోసైట్ గనక స్లగ్గిష్గా, మందంగా పనిచేసింది అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్టీరియా విల్ గెయిన్ ఏ అప్పర్ హ్యాండ్. సో ఈ యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ద మోనోసైట్, ఆ వాతం వలన ఎలా ఆ యాక్షన్ ఎలా ఉంటుంది, పిత్త ఇన్ఫ్లుయెన్స్లో మోనోసైట్ యాక్షన్ ఎలా ఉంటుంది, కఫం వల్ల ఎలా ఉంటుంది అని తెలుసుకోవడమే ప్రిజం ద్వారా మేము కనిపెట్టింది అనమాట. ప్రిజం అనే ఫ్రేమ్వర్క్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. సో కఫతత్వం ఒకవేళ పెరిగి ఉంటే గనక అప్పుడు మీకు మెంతులు పనిచేస్తాయి. మెంతులు కానీ, కరివేపాకు కానీ కఫతత్వాన్ని బ్లడ్లో తగ్గిస్తే మోనోసైట్ విల్ గెట్ యాక్టివేటెడ్. అప్పుడు మోనోసైట్ విల్ యాక్ట్ ఆన్ ద బ్యాక్టీరియా అనమాట. అంటే త్రూ మెకానిజమ్స్, డైరెక్ట్గా యాక్షన్ ఉండొచ్చు, లేదా ఇండైరెక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. అది లాంగ్ స్టోరీ. బట్ సో అందుకని ఈ హోమ్ టిప్స్ ఏవైతే ఆయుర్వేదంలో మెన్షన్ చేశారో దాన్ని వ్యాధి క్షమత్వము అని అనొచ్చు. అంటే దే ఆర్ స్ట్రెంథనింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో కఫతత్వం ఉంటే కనుక దాన్ని, అంటే స్లగ్గిష్గా మోనోసైట్ ఉంటే కనుక ఆ స్లగ్గిష్నెస్ కొంచెం యాక్టివ్ చేస్తుంది. అదే ఓవర్ యాక్టివ్ ఉంటాయి, వాతం ఉందనుకోండి, ఓవర్ యాక్టివ్ మోనోసైట్స్ ఉంటాయి. ఓవర్ యాక్టివ్గా ఉండడం వల్ల ఏమవుతాయి, వాటిలో ఉన్న ఎనర్జీ తగ్గిపోయి దే బికమ్ వీకెండ్ అనమాట. దే బికమ్ అగైన్ అనదర్ ఫార్మ్ ఆఫ్, దాన్ని లెథార్జీ అంటాం దాన్ని. సో లెథార్జిక్గా ఉన్న అలసిపోయాడు, ఎవరు బాగా యుద్ధం చేసి అలసిపోయాడు అనుకోండి, బాహుబలి కొట్టలేడుగా 100 మందిని, అలా అనమాట. మోనోసైట్ బాగా అతిగా యాక్ట్ చేయడం, అది ఎందుకు జరుగుతుంది, బ్లడ్లో వాతం ఉంటే కనుక. అప్పుడు వాతాన్ని బ్లడ్లో తగ్గించే విధంగా మనం మందులు ఇవ్వాలి. సో దీనికి గుగ్గులు ఒకటి ఇస్తాము, ఇట్లా వాతాన్ని తగ్గించే విధంగా. లేకపోతే మనము అశ్వగంధ ఒకటి ఉంది, అది పిత్తాన్ని పెంచుతూ వాతాన్ని తగ్గిస్తుంది. సో అట్లా మన బ్లడ్లో కానీ లేకపోతే బ్రెయిన్లో కానీ డిఫరెంట్ టిష్యూస్లో ఏ ఆర్గన్లో, ఏ ఆర్గన్ సిస్టంలో ఇన్ఫెక్షన్ ఉందో తెలుసుకొని ఆ ఆర్గన్ కానీ ఆ టిష్యూని కానీ వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా టార్గెట్ చేసే థెరపీని ఆయుర్వేదం యాక్చువల్లీ. ఇది సైంటిఫిక్గా కనుక్కునే ఫ్రేమ్వర్కే ప్రిజం ఫ్రేమ్వర్క్. అంటే ఏంటండి, దీనికి ఏమైనా అబ్రివేషన్, ఫుల్ ఫామ్? ఇది అబ్రివేషన్ అండి. పాలీ సైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్. ఎందుకంటే ఫస్ట్ టైం వరల్డ్లో రీజనరేషన్ అనేది మేము ఆయుర్వేదం ద్వారా చూపించాం. అంటే ఆయుర్వేదిక్ మెథడాలజీని సైంటిఫిక్, అంటే యానిమల్ ఎక్స్పెరిమెంట్స్లో హార్ట్ అటాక్ని క్రియేట్ చేసి, హార్ట్ అటాక్ అయితే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఆర్టరీ బ్లడ్ సప్లై చేసే ఆర్టరీ హార్ట్కి కట్ ఆఫ్ అయిపోవడం వల్ల, లేకపోతే అక్కడ బ్లాక్ ఫామ్ అవడం వల్ల ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ చనిపోతుంది. దాన్ని రీజనరేట్ చేసామన్నమాట, ఎక్స్పెరిమెంటల్గా చూపించగలిగాం. అందుకని రీజనరేషన్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ప్రిజమ్ థెరపీస్ అనమాట. అయితే మానసిక ఆరోగ్యానికి కూడా మీ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉపయోగపడతాయి? డెఫినెట్లీ. మానసిక ఆరోగ్యానికి కూడా ఈరోజు అది తీసుకుంటే మెంటల్ హెల్త్ ఈజ్ అనదర్ బిగ్ ఎపిడమిక్. 2023లో దాదాపు 14 మిలియన్, అంటే 1.5 కోటి మంది ప్రపంచవ్యాప్తంగా
మెంటల్ డిజార్డర్స్ వాళ్ళు చనిపోయారట. హ్యూజ్ ఎపిడమిక్, 10 times more dangerous than AMR. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ లో మరీ ఎక్కువ సైకలాజికల్ ఇష్యూస్. కరెక్ట్, డెఫినెట్లీ. ఓకే, అంటే డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ కూడా చాలా ఎక్కువైనాయి. అంటే ఎవరైనా డిప్రెషన్, వాళ్ళకి లో ఫీలింగ్స్ ఉన్నప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్స్ తోటి కొంచెం ఇంప్రూవ్ చేయగలరా? అది కూడా శరీర తత్వాన్ని బట్టి డిపెండ్ అయ్యి, అది కూడా శరీర తత్వాన్ని బట్టి డిపెండ్. ఒకటి శరీర తత్వము, ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ డిజార్డర్స్ అంటే మనకి బ్రెయిన్ కనెక్ట్ అయిపోతుంది బేసిక్గా. మనం ఏం చేస్తున్నాం మోడర్న్ సైన్స్లో, బ్రెయిన్లో ఉన్న రిసెప్టర్స్ని మన ఎగనైజ్, యాంటగనైజ్ చేస్తున్నాం. వాటిని బ్లాక్ చేయడమో వాటిని యాక్టివేట్ చేయడమో చేస్తున్నాం. రిసెప్టర్స్ అనేది మనకి కళ్ళు, ముక్కు, చెవులు లాగా అనమాట. యాక్చువల్లీ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద సెల్ ఆర్ రిసెప్టర్స్. వాటిని మాడ్యులేట్ చేయాలి కానీ బ్లాక్ చేయకూడదు, ఆర్ అగనైజ్, అంటే వాటిని యాక్టివేట్ చేయకూడదు, బ్లాక్ కూడా చేయకూడదు అనేది నా వాదన బేసిక్గా. దీన్ని క్వాంటమ్ రిసెప్టర్ మాడ్యులేషన్ అని ఒక హైపోథసిస్ నేను ఇన్వెంట్ చేశాను. దాని మీద ఇంకా టెస్టింగ్ జరుగుతుంది జాన్ హాప్కిన్స్లో. దిస్ స్టిల్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. బట్ దీని ద్వారా ఏంటంటే మనము ఏదైతే ఇప్పుడు పాలీఫార్మసీ అని ఏదైతే ఇప్పుడు ఆ మోడర్న్ మెడిసిన్లో కూడా వస్తుందో, ఆయుర్వేదంలో ఈచ్ హర్బ్ కంటైన్స్ అట్లీస్ట్ 150 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. అంటే 150 డ్రగ్స్ ఉంటుంది, 150 డ్రగ్స్ ఉంటున్నాయి ఒక్కొక్క హర్బ్లో. అంటే ఆయుర్వేదంలో ఆల్రెడీ పాలీఫార్మసీ ఉందన్నమాట. అలా అని థెరపిటిక్ డోసేజ్లో మీకు ఏ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కనబడదు. అందుకని థెరపిటిక్ యాక్షన్ లేదు అని అనుకుంటున్నాను. అంటే థెరపిటిక్ యాక్షన్ అంటే ఒక పర్టికులర్ డోస్లోనే ఈ పర్టికులర్ డ్రగ్ ఇవ్వాలి. ఇందాక మన యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం. కానీ అది యాంటీబయాటిక్స్ అంటే మైక్రోబ్స్ మీద యాక్ట్ చేసినప్పుడు మన థెరపిటిక్ డోస్ కనుక్కోవాలి. కానీ బాడీ మీద యాక్ట్ చేసినప్పుడు బాడీలో ఒకటే రిసెప్టర్ ద్వారా అన్ని ఫంక్షన్స్ జరగట్లేదు, సెవరల్ రిసెప్టర్స్. వాటిని ఆ రిసెప్టర్స్ని మాడ్యులేట్, అంటే వాటిని ట్రైన్ చేయాలి కానీ బ్లాక్ చేయకూడదు అనేది అంటే దాన్ని ఎలా బ్లాక్ చేయకూడదు, దాన్ని ఎట్లా మాడ్యులేట్ చేయాలి అనేది ప్రిజం ఫ్రేమ్వర్క్ ద్వారా మేము కనుక్కొని దాన్ని ఇప్పుడు ఆపరేషనలైజ్ చేస్తున్నాము, క్లినికల్ మెథడాలజీని. దీన్ని వెరీ సూన్ ఐఐటి లాంటి హ్యూజ్ యూనివర్సిటీలో మేము ఈ కోర్స్ని ఒకటి ప్రవేశపెట్టబోతున్నాం. ఓకే, అంటే ఇవన్నీ డే కేర్ అంటే మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్సా? ఈ ట్రీట్మెంట్ అప్రోచ్ అంతా ఎప్పుడైనా ఇన్పేషెంట్ అలా పెట్టడం కూడా ఉంటుందా? ఓ యా, అబ్సల్యూట్లీ. అప్పుడప్పుడు ఇన్పేషెంట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. మాది ఏంటంటే ప్రిజం ఫ్రేమ్వర్క్లో ఎలోపతిలో ఏవైతే ఇంకా గివెన్ అప్ కేసెస్ అని ఉంటాయో వాటిని మాత్రమే చూస్తాం అనమాట. ఇప్పుడు బైపోలార్ డిసీజు, లేదు బాగా మేనియకల్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతున్నాడు పేషెంట్ అన్నప్పుడు, ఇంకా వేరే దారి లేదు అన్నప్పుడు మేము ఇంటర్ఫియర్ కాదు, ఇంటర్వీన్. అలానే హార్ట్ ఫెయిల్యూర్ అంటే డిఫరెంట్ కండిషన్స్లో యాంగ్జైటీ ఉంది పేషెంట్కి, నిద్ర లేదు, ఇన్సామ్నియా ఉంది, ఈజ్ ఆల్రెడీ ఆన్ సే బెంజోడైజపీన్స్, ఇంకా సెరటోనిన్ అప్టేక్ రిసెప్టర్ బ్లాకర్స్, ఇవన్నీ పెట్టినా కూడా నిద్ర పట్టట్లేదు అనుకోండి, దెన్ అవర్ ట్రీట్మెంట్ కమ్స్. సో మోడర్న్ డాక్టర్ని ఎప్పుడైతే నేను ఇంకా వీ హ్యావ్ గివెన్ అప్, వీ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ బట్ దేర్ ఇస్ నథింగ్ మోర్ అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వీ ఇంట్రడ్యూస్ ప్రిజం. బికాస్ అన్ని ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇది ఒక కొత్త మెడిసిన్ నన్ను అడిగితే. ఆయుర్వేదం అయినా అనాదిగా మన భారతదేశంలో ఉన్నా కూడా దీన్ని ఈరోజు పీర్ రివ్యూ చేసుకుంటూ సైంటిఫిక్ పద్ధతిలోనే ప్రవేశపెట్టాలి అని చెప్పి ఈ ప్రిజం ఫ్రేమ్వర్క్ కనుక్కోవడం జరిగింది. సో దీని ద్వారా మెంటల్ హెల్త్ అని అన్నారు. మేము చాలామంది బైపోలార్ పేషెంట్స్ని ట్రీట్ చేసాం, యాంగ్జైటీ పేషెంట్స్ ట్రీట్ చేసాం. ఇదంతా కూడా మళ్ళీ యాంగ్జైటీ అంటే ఏంటి? బ్రెయిన్లో వాతం పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్ వాతం పెరగడం వల్ల బ్రెయిన్ ఒక అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా నడుస్తూనే ఉంటుంది అన్నమాట, వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. సో అట్లా వాత పిత్త కఫాల ఆధారం చేసుకుంటూ ఆ యొక్క పర్టికులర్ ఇండివిజువల్లో ఏ రకంగా మెటబాలిజం కానీ బ్రెయిన్లో ఫిజియాలజీ ఆల్టర్ అయిందో దాన్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా మందులు బ్యాలెన్స్ చేయడమే ప్రిజం ఫ్రేమ్వర్క్ సైంటిఫిక్గా. డాక్టర్ రవిశంకర్ పూలిశెట్టిగల్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, యాంటీబయాటిక్స్ వాడడంలో ఎలాంటి తప్పిదాలు చేస్తున్నాము, అండ్ శారీరక మానసిక ఆరోగ్యానికి మీరు చేస్తున్న రీసెర్చ్ అండ్ ప్రిజం ట్రీట్మెంట్ అప్రోచ్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.